మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మరో నాయకులు పల్లె రవికుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. గుడ్ మార్నింగ్. పల్లె రవి గారు, మనం చూస్తున్నాం ఐఏఎస్ అధికారులకు సంబంధించిన అంశం. ఇటీవల వారిపై రకరకాల దుష్ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో దానిపై తీవ్రమైన అభ్యంతరాలు, ఆగ్రహం. ఢిల్లీ స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సర్కిల్స్లో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిందనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్య ఉండే వ్యక్తిగత విమర్శలు వాళ్ళు చేసుకోవాలి, కానీ ఐఏఎస్లను ఎట్లా లాగుతారు, వారి ఇమేజ్ను, అది కూడా మహిళా ఐఏఎస్లకు సంబంధించిన ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై అన్ని వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భంలో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనం ముందుగా సీతారామరాజు గారు, మీకు టీ న్యూస్ వీక్షకులకు, సోదరులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెసు తమ రాజకీయ అవసరాల కోసం, తమ వర్గ రాజకీయాల కోసం, తమ అంతర్గత విభేదాలని కప్పిపుచ్చుకోవటం కోసం, తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుడు రాజకీయం చేస్తుందనే దానికి ఇంతకంటే ఇంకా ఉదాహరణ లేదు. సరే, గతంలో చూస్తే తెలంగాణ మీద కుట్ర, తెలంగాణ నాయకత్వం మీద కుట్ర చేయటం కోసం, ముఖ్యమంత్రిని దించడం కోసమే హైదరాబాదులో మతఘర్షణలు సృష్టించి వేల మంది ప్రాణం తీసుకున్నటువంటిది మనకు అటువంటి చరిత్ర ఉన్నది. గడిచిన 9.5 ఏళ్లలో తమ చేతగానితనం చాటుకోవటం కోసము ఒక బలమైన నాయకత్వాన్నిగా ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇంకా మిగతా ఎవరైతే బలంగా మాట్లాడుతుంటారో వాళ్ళ నాయకులని వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు తక్కువ చేయడం కోసము ఎంత దిగజారి వ్యక్తిత్వ హననం చేసినారో మనం చూసినాం. ఇప్పటికీ కాక అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఆఖరికి ఎక్కడి వరకు వచ్చారంటే వాళ్ళ ఒక మహిళా ఐఏఎస్ అధికారులను కూడా తమ అంతర్గత రాజకీయాల కోసం, తమ ఫెయిల్యూర్స్ని డైవర్షన్ కోసము ఈ చౌకబారు రాజకీయాలను తీసుకురావటం అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చెల్లేదు. దాని ఇంకా అది వైఫల్యాలు కప్పుపుచ్చుకోవటానికి దాన్ని ఒక రకంగా వాడుకుంటే, మళ్ళీ అది సమాజం గ్రహించింది మేము చేసినటువంటిది అని చెప్పేసి మళ్ళీ అంతర్గతంగానే తమ పైన వాళ్ళ దాడి జరుగుతుందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ఇవాళ సిట్ అనే దాన్ని ముందుకేసి సిట్ అనేది వేసిండు. నిజంగా కూడా సుట్టే నిజాన్ని వేయనియండి, విచారణ చేయండి, నిజాయితీగా చేయండి. ఏం సిట్ దేనికోసం, దేని మీద విచారణ చేయాలి, ఏంది అసలు నిజంగా కూడా ఏం జరిగింది ఈ ఎపిసోడ్లో? అంతర్గత రాజకీయాలు, ఒక సినిమా దానికి సంబంధించినటువంటిది. జనవరి 6వ తారీఖు నాడున ఒక సినిమా ఏదో స్పెషల్ రేట్లకు సంబంధించి ఏదో ఓ పెద్ద నాయకునికి ఫోన్ చేసారు, వచ్చింది. దానికి సంబంధించి ఆ పెద్ద నాయకుడు ఆ శాఖ అధికారులకు వరకు దానికి సంబంధించి వెంటనే చెప్పేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు జీవో ఇప్పించింది. అది ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్గా ఏం చేసిండు, అదే రోజు వెంటనే మాట్లాడి ఆ శాఖకు సంబంధించి నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు అది అని చెప్పేసి ఆయన చెడా మేడం మాట్లాడిండు. ఆ వెంటనే అది మాట్లాడిన వెంటనే ఆయన మీద ఒక రకమైనటువంటి కథనం సృష్టించారు. అది ఏం జరిగింది ఎవరికి తెలియదు, వాళ్ళే. ఎందుకంటే అంతర్గత రాజకీయాలు వెంకటరెడ్డి అని ఏంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అది వెంటనే మళ్ళీ తర్వాత ఇంకో మంత్రి మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఐఏఎస్లు పిక్చర్లకు వచ్చినారు కాబట్టి మనకు కనిపించే ఇది చర్చగా మారింది. ఇంకో మంత్రి మీద కూడా అదే జరిగింది, కథనం జరిగింది. 2 మంత్రుల మీద టార్గెట్ అయింది. ఇవాళ తెలంగాణ సమాజంలో తెలంగాణ సమాజంలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రులను టార్గెట్ చేయడం కోసమే ఈ కథలు ఎక్కడి నుంచి వంట జరుగుతుందో, ఎవరి నుంచి చేస్తుందో అనేది కూడా చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ సిట్ అని నిన్న సిట్ వేసిండ్రు. దేనికోసం? ఆ సిట్టు పేరు మీద, ఆ సిట్టు విచారణ పేరు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్, ఆ పేరు మీద ఈ ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం చేసేటటువంటి దాష్టికాలని, ప్రభుత్వం తప్పిదాలని ఎప్పటికప్పుడు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, అది డిజిటల్ మీడియా కావచ్చు, టీ న్యూస్ లాంటి ఛానల్ కావచ్చు, ఇంకా కొన్ని మిగతా వేదికలు కావచ్చు, వాళ్ళని వేధించడం కోసమే
ఇబ్బంది పెట్టడం కోసమే, వాళ్ళ గొంతు నొక్కేయడం కోసమే ఇవాళ వచ్చినటువంటి సిట్ కానీ ఇది కానీ ఇవన్నీ కానీ నిజంగా కూడా ఏంది ఇవాళ తెలంగాణ లాంటి సమాజం గడిచిన 9.5 ఏళ్లలో ఢిల్లీలో తెలంగాణ అనగానే ఒక బ్యూరోక్రాట్లా కావచ్చు, మొత్తం సిస్టమే కానీ ఏం మాట్లాడింది, ఒక కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నారు, ఓ రైతు బంధు గురించి మాట్లాడుకున్నారు, ఓ కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడింది ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని కేంద్రమైనటువంటి. అటువంటిది వాళ్ళ ఎక్కడికి వచ్చిందంటే ఎంతసేపు చౌకబార్ రాజకీయాలకు కేంద్రంగా మార్చారు తెలంగాణ, వ్యక్తితో హననాలకు కేంద్రంగా మార్చారు. రైట్, ఇలా వాళ్ళ వరకు వచ్చింది. మొన్నటి వరకు ఇదే మంత్రులు ఇదే చాలా మంది సంబరపడ్డారు, సంకలు గుద్దుకున్నారు. రైట్, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, టీఆర్ఎస్ నాయకత్వం మీద ఇటువంటి కథనాలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇటువంటి వాటిని సోషల్ మీడియాలో వాళ్ళ సొంత హ్యాండిల్స్ ఇప్పటికి జరుగుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్స్, సోషల్ మీడియా పోస్టింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే, వాటిని వాళ్ళు సంబరపడ్డారు. కానీ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చింది వాళ్ళకి వచ్చింది. రైట్, అన్నిటిని కూడా ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటిది సిట్టు నిజంగా ముఖ్యమంత్రి గారికి అంత నిజాయితీ ఉంటే దేనికి సినిమా ఏం చెప్పినారు మీరు? పుష్ప 2 అప్పుడు ఏం చెప్పినారు? పుష్ప 2 సినిమా ఎపిసోడ్లో ఏం చెప్పినారు? నేను కుర్చీలో కూర్చున్నంత వరకు సినిమా రేట్లు పెంచేది లేదు అని చెప్పాను. నిండు అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన. ఆ వెంటనే ఏం జరుగుతుందో తెలుసు. ఇవాళ కూడా ఈ కథ, ఈ ఎపిసోడ్ ఎక్కడ మొదలైంది? దానికోసమే. అది మంత్రివర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా కూడికలు తీసివేతల్లో దీనికి ఒక ఐఏఎస్ల వ్యక్తిత్వాలని ఈ ఎపిసోడ్ని వాడుకోవటం అనేది చౌకబారు పరాకాష్ట రాజకీయాలకు. నిజాయితీ ఉంటే మీరు ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు భూదందాలు చేస్తున్నటువంటి వాటి మీద, ఇసుక దందాలు చేస్తున్నటువంటి వాటి మీద, అధికారులను బెదిరిస్తున్నటువంటి వాటి మీద సిట్టు వేయండి ముఖ్యమంత్రి, వాటి మీద విచారణ చేయండి. అవి ప్రజలకు ఉపయోగపడేది. కానీ మీ చౌకబార్ రాజకీయాలకి, మీ దరిద్రపు గుట్టు రాజకీయాలకి, మీ నీచ రాజకీయాలకు, నీచ సంస్కృతికి ఒక విలువైనటువంటి ఒక ఐఏఎస్ అధికారులని, వాళ్ళ జీవితాలు, వ్యక్తిగత జీవితాలని, ఒక దట్టు మహిళా ఐఏఎస్ అధికారులని ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారో. కాబట్టి అటువంటి వాటిని వాడుకోకుండా మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎస్, మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల కోసం అత్యున్నతమైన సర్వీసులో పనిచేసే ఐఏఎస్ అధికారుల పేర్లను వారిని లాగడం అత్యంత బాధాకరం, దుర్మార్గం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి చరిత్ర తెలంగాణలో లేదు. ఢిల్లీలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి 9.5 ఏళ్ల పాటు చర్చ జరిగితే ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలపై బ్యూరోక్రాట్లలో చర్చ జరగడం అనేది అత్యంత దారుణమైన విషయం. తప్పకుండా దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని రవి గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉంటాం విధానాల రూపకల్పనలో కావచ్చు, పాలసీల అమలులో కావచ్చు ఐఏఎస్ల పాత్ర ఎంత కీలకమో మనం చూస్తాం. ఒక రాష్ట్ర ప్రగతికైనా, దేశ ప్రగతికైనా వారి పాత్ర, వారు అనుసరించే పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఐఏఎస్ అధికారులకు సంబంధించి 9.5 ఏళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి హయాంలో రూపకల్పన జరిగిన విధానాల అమలులో కూడా అత్యంత కీలకమైన పాత్ర ఐఏఎస్లు పోషించిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం ఐఏఎస్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో వారి పేర్లను బదనాం చేస్తున్నారనే అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనిపై పెద్ద ఎత్తున ఐఏఎస్ వర్గాల్లో కలవరం మొదలవుతుందనే అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఢిల్లీలో కూడా దీనిపై ఢిల్లీ బ్యూరోక్రాట్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా జరుగుతున్న ఈ పరిణామాలు మనం ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు రవణ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఓట్లు ఎన్నుకొనబడిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు హౌజ్లో, అసెంబ్లీలో పాలసీలు చేస్తారు. అంటే ప్రజల కోసం, ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఒక పాలసీలు చేస్తారు. ఆ పాలసీలను ప్రజల వైపు చేర్చే విధంగా పనిచేసే వాళ్ళే బ్యూరోక్రాట్స్ అంటాం మనం, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1, వాటెవర్ వైపు. సో ఈ దేశంలో అత్యున్నతమైన ఉద్యోగం ఏది, కొలువు ఏది బిడ్డ అంటే ఐఏఎస్ఏ. నువ్వేమైనా ఐఏఎస్ అవుతావరా, ఐపీఎస్ అవుతావరా అని అంటారు మన తెలంగాణ భాషలో. బడికి పోతుండని బడి బంద్ చేయనంటే అంటే ఏంది, ఈ దేశంలో అత్యున్నత పెద్ద పదవి ఏదంటే ఐఏఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళు ఆలోచించిన పాలసీలు, వాళ్ళు ఆలోచించిన ప్రణాళికల బద్దగానే కిందికి పోయి ప్రజలకు సహాయం అవుతుంది. సో దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లో మనం చూసుకుంటే ఒక టిఎన్ శేషను, ఒక మన గురుకులాలను ప్రవేశపెట్టి అప్పుడు పెట్టిన మన
సార్ పేరు ఐఏఎస్ ఆఫీసరు, ఇట్లా చాలా కాకి మాధవరావు గారు, ఇట్లా చాలా శంకరన్ సారు. సో వీళ్ళు శంకరన్ సారే మొట్టమొదటిసారి ఈ హాస్టల్స్ను గురుకులాలను మొదలు పెట్టడం జరిగింది. అంటే నేనేమంటున్నా, ఒక టిఎన్ శేషనో, ఒక శంకరన్నో, ఒక కాకి మాధవరావు ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతోమంది, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, అంటే వాళ్ళు చేసిన పాలసీలను ప్రజలు చేర్చే విధంగా పనిచేసే పాత్రలో పెద్దన్న పాత్ర పోషించే పాత్ర వాళ్ళది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ కంపు రాజకీయాలను, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ను, వాళ్ళ దందాలను సో ఐఏఎస్ ఆఫీసర్ల వైపు నెట్టేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మిమ్మల్ని ఏమని అనుకున్నారు? మీరు 6 గ్యారంటీలు ఇచ్చి, ప్రజలకు హామీలు ఇచ్చి, మేము మంచి పాలన చేస్తానంటే మిమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ మీరేం చేస్తుండ్రు? మీరు వచ్చిన వెంటనే మీ ఆర్థిక బలాలను పుంజుకోవడం కోసం, మీరు డబ్బుల సంచులు మూటగట్టడం కోసం ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లను మానసికంగా ఇబ్బంది పెట్టి మీరు బయటకు పోయే పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రిజ్వీ ఇస్ ఎ గొప్ప ఆఫీసరు. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా హెల్త్ సెక్రటరీగా పనిచేసి బస్తీ దవాఖానాలు, అదేవిధంగా అప్పుడు మంత్రి హరీష్ రావు గారు. సో రిజ్వీ రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాలంటీర్ రిజర్వ్ గొప్ప ఆఫీసర్, ఇది సింపుల్ సిటీ ఆఫీసర్. ఎందుకు పోయిండు రిజ్వీ? అప్పుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, ఎందుకు రిజ్వీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిండు, ఎందుకు ప్రభుత్వం నుంచి మొత్తం గవర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది, ఎందుకు వెళ్ళిపోయిండు అంటే, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లను ఇబ్బందులు పెట్టి వాళ్ళను బలి చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. అందులో భాగంగానే నువ్వు రిజైన్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అంటే నేనేమంటున్నా, టోటల్గా వాళ్ళతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేయాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మూటా రాజకీయాలు చేసి వాళ్ళ దందాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం, వీటి కోసమే చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటువైపు పోతే ఎటువైపు పోతుంది? ఏ పాలసీనైనా, నువ్వు ఏ పథకాన్నైనా ఎవరి కిందికి తీర్చాలి? మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసారు కదా. వాళ్ళు పని చేయకపోతే కిందికి దిగదు కదా. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎక్కడి వరకు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క ఇబ్బందులను అవధులో తీసుకొచ్చి అక్కడి నుంచి పాలసీలు చేసే వరకే ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం పరిపాలన వ్యవస్థ నడిపించాల్సింది ఎవరు? అధికారులే కదా. అల్టిమేట్గా వీఆర్ఓ కాంచి మొదలు పెడుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ వరకు. కానీ ఈరోజు ఏమైంది? మొత్తము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఐఏఎస్ ఆఫీసర్లను బలి చేసి వాళ్ళని ఒక ఆఫీసరు, కలెక్టరు ఈరోజు మంత్రి గారికి లింక్ చేసి ఒక మీడియా భయంకరంగా రాస్తే ఏమైపోవాలి? వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది. అందు గురించి ఈరోజు ఢిల్లీలో ఆఫీసర్లంతా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డికి ఒకవైపు ప్రజలపైన కన్సర్న్ లేదు, ఒకవైపు ప్రజలపైన కన్సర్న్ లేదు, అధికారులపైన కన్సర్న్ లేదు, ఎవరి మీద కన్సర్న్ లేదు, చివరికి మీడియా మీద కూడా కన్సర్న్ లేదు. మీడియా మీద కూడా సిట్ వేపిస్తాడు. మీడియా మీద సిట్ వేయించుడేంది? నువ్వు నీ మీద సిట్ వేయాలి, ఇప్పుడు నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నువ్వు ఎన్ని వందల వేల ఎకరాలు నీ అన్నదమ్ములు చేపియాలి. నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ చాలా విషయం చెప్పాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డికి వెహికల్కి నెంబర్ లేదు. ఎవడా తిరుపతి రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చిందా తిరుపతి రెడ్డి? ఏమైనా ప్రజాప్రతినిధా? ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా? వెహికల్కు నెంబర్ లేకుంటే వానికేం థ్రెట్ ఉంటుంది? వానితో ప్రజలకు థ్రెట్ ఉంది తప్ప ఆయనకేం థ్రెట్ ఉంటుంది? అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి తన అన్నదమ్ముల కోసం, తన వర్గాల కోసం ఈరోజు అక్కడ రాజకీయాలు చేస్తున్నాడు. అంతర్గత రాజకీయాలు చేసుకోండి, మేము కాదట్లేము. కానీ మంత్రులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. నిన్న కాక మొన్న కాంట్రాక్టర్ల విషయంలో, వరంగల్ సమ్మక్క సారక్క సంబంధించిన కాంట్రాక్టర్ల విషయంలో పక్కన ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంటర్ అవుతాడు. అక్కడ 3 మంత్రులు కొట్టుకుంటే లాస్ట్కి ఒక మంత్రి కూతురు ఏమని మాట్లాడుతుంది? మా తలలో పాయింట్ బుల్లెట్ పెట్టి, గన్ను పెట్టి మమ్మల్ని బెదిరించినట్టు. ఎటుపోతున్నాం మనం? ఎటువైపు ప్రయాణం చేస్తుంది తెలంగాణ సమాజం? ఒక మంత్రి కూతురు నన్ను, ఒక రోహిన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి, సీఎం ప్రధాన అనుచరుడు వచ్చి నన్ను బెదిరిస్తున్నానని మాట్లాడుతుంది మంత్రి కూతురు. ఈరోజు నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను మంత్రినా కాదా నాకు తెలియదు, నేను ఉండాలన్నా పోవాలన్నా నాకు తెలియదు, నాకు ఇంత విషమిచ్చి చంపానా అని అంటున్నాడు. ఎటుపోతున్నాం మనం? ఎటుపోతున్నాం? ఇదే రేవంత్ రెడ్డి ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు, నేను హౌజ్లో ఉన్నంత వరకు ఆ వీడియో ప్లే చేయాలి మనము. హౌజ్లో ఉన్నంత వరకు మేము అది ఏంది, సినిమా టికెట్లు పెరిగాయని చెప్పిండు, ఇచ్చేది లేదని చెప్పిండు. మరి ఎట్లా ఇచ్చిండు? మళ్ళీ ఈయనేమంటుండు నాకు తెలియదు అంటుండు. ఎట్లా అవుతుంది ఇదంతా? జూమ్ చేయండి, చూడాలి.
సో అంటే అదేవిధంగా కోమటిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సో అంటే నేనేమంటున్నా, మంత్రులు డైరెక్ట్గా మాట్లాడుతూ ఒకవైపు ముఖ్యమంత్రి నేను ఈ కుర్చీలో ఉన్నంత కాలం టికెట్లు నేను పెంచనని చెప్పినాడు. ప్రభాస్ సినిమాకు వాళ్ళ అమ్మ మళ్ళా మీరే వస్తారు బిడ్డ అని కేటీఆర్తో అన్నందుకు కక్ష కట్టుకొని టికెట్ నువ్వు ఆయనకు ఛార్జీలు ఇవ్వలే. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చినావు? ఓజీ సినిమాకి ఎందుకు ఇచ్చినావు? అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బాలకృష్ణ సినిమాకు మీరు ముగ్గురు ఒకటేనే అర్థమైపోతుంది కదా. అంటే నీళ్ళ కాడ చంద్రబాబు నాయుడు నువ్వు ఒకటే, సినిమాల కాడ అంతకుముందేమో ఒక జాన్ పోయింది, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం విలువ నాకు తెలుసు. ఇక్కడ ఈ కుర్చీలో ఉన్నంత కాలం నేను టికెట్లు పెంచను. మరి 2 నెలల్లో మళ్ళీ ఓజీ సినిమాకి ఎందుకు పెంచినావు? ఎవడు పెంచమని చెప్పిండు? అంటే చంద్రబాబు నాయుడు పెంచమని చెప్పిండు కదా. అంటే చంద్రబాబు నాయుడు పెంచమంటే నువ్వు పెంచినావు కదా. అంటే నీకు గురువు అని అర్థమైపోయింది కదా. ఇక్కడ ఇక రాకెట్ సైన్స్ ఏముంది? తర్వాత అదేవిధంగా ఆయన బాంబర్దికి బాలకృష్ణకు పెంచినావు కదా. మరి అదేవిధంగా మరి నువ్వు ప్రభాస్కు పెంచమని అడిగితే నువ్వు వాళ్ళ అమ్మతోని కేటీఆర్ కలిసినప్పుడు మళ్ళీ మీరే వస్తారు నాయన, మీరే వస్తారు బిడ్డ అన్నందుక నువ్వు ఎటువైపు నువ్వు ఏం చేస్తున్నావు? ఈడ నువ్వు ఏ హౌజ్లో మాట్లాడి, ఒక హౌజ్ అంటే ప్రజలు ఎన్నుకున్న హౌజు, ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు వచ్చి ఆడ పాలసీలు చేసే హౌజ్లో నువ్వు అంతా మాట్లాడి మోసం చేస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? సమాజం ఎటువైపు ఆలోచిస్తుంది? కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి అనుచరులకు, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు కట్పడి పెట్టడం కోసం మాత్రమే తప్ప వేరేది లేదని అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్లను బలి చేస్తుండ్రు. సినిమా ఆయన కోమటిరెడ్డి చెప్తుండ్రు, మంత్రి చెప్తుండ్రు, ఒక పౌరుడు చెప్పిండు, ఒక మామూలు వ్యక్తి చెప్పిండు అంటే వదిలేద్దామన్నా. కానీ ఒక కేబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రి నాకు సంబంధం లేకుండానే టికెట్ రేట్లు పెరుగుతున్నాయి అంటే ఎవరు పరిపాలిస్తున్నారు తెలంగాణను? ఎవరి చేతుల పరిపాలన జరుగుతుంది తెలంగాణ? అంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్న అర్థమైపోతుంది కదా. నిన్నటి దాకా మొత్తుకునేది అదే కదా. నువ్వు నీళ్లు ఉపయోగినావు రా నాయన, లాస్ట్కు సినిమాలు కూడా ఉపయోగిస్తున్నావు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన కంప్లీట్గా చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుంది తప్ప తెలంగాణ నాయకులు చేసి నడతలేదని తేలిపోతుంది. ఇక్కడ వాళ్ళ అనుచరులే, అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ వచ్చి ఇక్కడ ఆడితే మనకు నీళ్ళకు సప్లైకి అడ్వైజర్ ఉంటాడు. సో నేనేమంటాను, టోటల్గా చూసుకుంటే ఏంటంటే స్పష్టంగా ఐఏఎస్ ఆఫీసర్లను బలి చేసి, ఉద్యోగస్తులను బలి చేసి, అన్ని వర్గాలను బలి చేసి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుంది ఇక్కడ స్పష్టంగా. అంతే తప్ప స్వతహాగా రేవంత్ రెడ్డి పరిపాలన చేయట్లేదని అర్థమైంది. పనిచేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ మాత్రం ఓన్గా చేసుకుంటుండు. ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రం ఆయన ఇద్దరు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి పెట్టుకొని చేస్తున్నాడు తప్ప పరిపాలన మాత్రం రేవంత్ రెడ్డికి చాతన అయితే లేదు. ఏ వర్గం కూడా అన్న ఎంత బాధ అంటే ఈరోజు పండుగ పూట కనీసంగా ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు 10 రూపాయలు ఇవ్వలేకపోయిందన్న. వాడు 10 రూపాయలు సంపాదించుకున్న పైసలన్న పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేయలేకపోయిందన్న. 15 మంది పైన వాళ్ళు చనిపోయిండ్రు. ఎంత బాధాకరమన్నా. ఏ వర్గం అన్నా ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క వర్గం అన్నా బాగుందో చూడండి. ఒక్క వర్గం అన్నా, ఏ వర్గం బాగలేదు. అంటే స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని వంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, మనం చూస్తున్నాం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల కోసం అత్యున్నత సర్వీస్లో పనిచేసే అధికారులను కావచ్చు, ఉద్యోగులను ఈ రకంగా బద్నాం చేసే ప్రయత్నం కావచ్చు, వారి పేర్లను లాగడం కావచ్చు, ఇదంతా అత్యంత బాధాకరం. తెలంగాణ సమాజం ఇలాంటి పరిణామాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించదు. ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా మండిపడుతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పల్లెరవి గారు, మనం చూస్తున్న మరో కీలకమైన అంశం గంటల్లో జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ను వేసి నిన్న అర్ధరాత్రి పూర్తిగా నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం. 2 ఏళ్లు గడిచిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన 65,000 70,000 ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు తప్ప కొత్త నోటిఫికేషన్ లేవి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ భోగిమంటల్లో వారు చెప్పిన ఈ నిరసన మనం ఎట్లా చూడాలి? భోగిమంటలు అంటే ఏంటిది? ఆ సంవత్సర కాలంలో ఇంట్లో పేరుకుపోయిన చెత్తని చెదారాన్ని వేసి కొత్త సంవత్సరానికి కొంత మంచి జరగాలని చెత్తను వదిలించుకోవటం భూమి. నిరుద్యోగులు కడుపు మంటింది. 2 సంవత్సరాలు ఎదురు చూసిండ్రు. ఆశపడ్డటువంటి కడుపు మండినటువంటి నిరుద్యోగులు ఇంకా చేసేదేం లేదు. అందుకోసమని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టో చేసి వాళ్ళ ఆ కడుపు మంటని, వాళ్ళ కసిని ఆ భోగి మంటల్లో తగలబెట్టారు. జాబ్ క్యాలెండర్ కానీ మీకు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లేకపోతే ఏం చెప్పిండ్రు? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇస్తలేడు,
మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ ఉద్యోగం కూడా అండి, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీకు అని చెప్పేసి చెప్పింది. గదే ఉద్యోగుల యూత్ డిక్లరేషన్లో మే 9వ తారీఖు మే 9, 2023 ప్రియాంక గాంధీ తోటి ఆవిష్కరించారు ఉద్యోగాలకు సంబంధించి. అయిపోయింది. ప్రజలను నిరుద్యోగులని ట్రాప్లు వేసి వాళ్ళని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. వచ్చినాక మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో 2023 డిసెంబర్లో జరిగినటువంటి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పిండు. సంవత్సరం తిరిగేలోగా 2024 డేట్తో సహా చెప్పిండు. 2024 డిసెంబర్ 31వ తేదీలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం మీకు అని చెప్పేసి చెప్పిండు. అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉండే, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు చేసిన మోసం పార్లమెంట్ ఎన్నికల ముందు అర్థం కావద్దని చెప్పిండు. చెప్పడమే కాకుండా దానికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక డిజైన్ గ్రాఫిక్స్ చూపించారు. ఓ డమ్మీ క్యాలెండర్ ఏంటి, ఆ దాంట్లో జాబ్ క్యాలెండర్లో చెప్పింది ఏంటిది, ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరించినట్టు జూన్ 2వ తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం. మొత్తం ప్రక్రియని 13 నెలల్లో అంటే సెప్టెంబర్ 17వ తేదీన నియామక పత్రాలు ఇస్తామని ఉద్యోగాలకు సంబంధించి చెప్పేసి దాని 13 మంత్స్ది జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ డమ్మీ క్యాలెండరు ఆ డమ్మీ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎట్లయితే గ్యారంటీ కార్డులు ఓటు ఇంటింటికి తిరిగి పంచిండ్రో అధికారం కోసము, ఆ తర్వాత ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ డమ్మీ క్యాలెండర్ని కనీసం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, కొట్టడం తప్ప. అందుకే చూసిండ్రు నిరుద్యోగులు ఇవాళ రోడ్డెక్కి ఆందోళన పోరుబాట పట్టిండ్రు. మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన మాట, నిరుద్యోగులు ఇంకా ఉద్యోగాలు లేవు, ఇచ్చేది లేదు, ఇంకేం లేదని చెప్పేసి నిరుద్యోగులను కించపరిచేట్టుగా తక్కువ చేసేటట్టుగా చేసరికి మళ్ళీ రోడ్డెక్కి వాళ్ళు పోరాటం చేసి అక్కడ కూడా కనీసం దిల్సుఖ్ నగర్లో, తర్వాత అశోక్ నగర్లో, గాంధీనగర్లో, చిక్కడపల్లి లైబ్రరీ దాకా. ఎందుకంటే చిక్కడపల్లి లైబ్రరీ ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా ఈ నిరుద్యోగులతోటి ఛాయ్ తాగుతూ చెప్పిపోయాడు. ఏదో ఇమాజినేషన్ కోసం చెప్తున్నటువంటి మాట కాదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, గాంధీనగర్, అశోక్ నగర్లో వచ్చి కూర్చొని వాళ్ళతోటి ఛాయ్ తాగుతూ చెప్పి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు దిక్కు దివానా లేదు. దానికి తోడిపడేంది, వాళ్ళు అడగగానే మొన్న పొట్టుగా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాష్టికని చూపించారు. అరే అన్యాయంగా దుర్మార్గంగా తేడా లేకుండా ఈడ్చుకెళ్ళి స్టేషన్లు తిప్పి రాత్రి అర్ధరాత్రిగా తిప్పారు. అది అయిపోయింది. మళ్ళీ లేటెస్ట్ ఏంది, కొత్తగా జిల్లాల పునర్విభజన అని ఒక కొత్త డ్రామాకు తెరలేపి జిల్లాల పునర్విభజన హేతుబద్ధంగా పునర్విభజన అన్నటువంటి ఒక కొత్త డ్రామాకు తీసుకొచ్చి దానికి ఏదో కమిషన్ అంట, ఆ కమిషన్ 6 నెలల్లో నివేదిక ఇస్తుందట. అసలు ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం, ఇక ఉద్యోగాలు లేవు అన్న విషయాన్ని, భర్తీ చేసేది లేదని చెప్పేసి అన్న విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పడం కోసమే ఇలా జిల్లాల పునర్విభజన అనేటువంటి ఒక డ్రామాని, కొత్త నాటకాన్ని ముందు తీసుకున్నారు. ఎందుకు అంటే దేనికి ఇవాళ 33 జిల్లాలు కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక వినూత్నమైన విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేసింది. ఇవాళ దేశంలో ఎవరు ఏ రాష్ట్రంలో చేయనటువంటిది. 33 జిల్లాలను ఏర్పాటు చేసి 74 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసి 612 మండలాలను ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ప్రజలకు అతి చేరువలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. పరిపాలనా సంస్కరణ చేయడమే కాదు, ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్, ఓ నర్సింగ్ కాలేజ్, ఒక 250 పడకల హాస్పిటల్, అసలు చాలా రాష్ట్రాలను మైమరిపించేదిగా జిల్లా కలెక్టరేట్లు, వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్లు చాలా రాష్ట్రాల్లో సెక్రటరేట్లను మించి అద్భుతంగా నిర్మాణం జరిగింది. అదంతా కూడా మనకి ఇలా దేశంలో ఉన్నది. అంత వ్యవస్థ ఏర్పాటైన తర్వాత, అంత సవ్యంగా పరిపాలన జరుగుతున్న తర్వాత వాళ్ళ
ఒక తెలంగాణ సమాజాన్ని తెలంగాణని అస్థిరపరిచింది. ఒకవైపు తెలంగాణని అస్థిరపరచడం కోసము, మరొక వైపు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడం కోసం ఇవాళ ఇది ముందుకేసుకున్నాం. ఇవాళ ఉద్యోగ కల్పన అంటే ఇప్పుడు ఈ కొత్త జిల్లాలకు ఈ జిల్లాల హేతుబద్ధీకరణ అనేది ఒక ముందుకేసుకోవడం అంటే మళ్ళీ ఇప్పటికే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని మనకు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జిల్లాలు కొత్త డివిజన్లు ఇవన్నీ కూడా చేయటానికి 2021కి క్లారిఫికేషన్ రాలే మనకు. దాదాపు 3 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ గారు అంతా పర్స్యూ చేసిన తర్వాత. ఎందుకంటే మనం జిల్లాలు చేసుకుంటే సరిపోదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి, అప్పుడే ఈ జోనల్ సిస్టమ్ ఇదంతా ఉంది. మళ్ళీ వాళ్ళు ఇది వేసి ఒక్కసారి మొదలు పెట్టినట్టే మినిమం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉద్యోగాల గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ తత్సమానమైనటువంటి దానికి సంబంధించిన సమానమైనటువంటి నోటిఫికేషన్స్ వేయటానికి వీల్లేదు. అది కేవలం అది చెప్పకనే ఇండైరెక్ట్గా ఇక ఉద్యోగాలు లేవు చేసేది లేదని చెప్పేసి ఒక చాలా నిరుద్యోగ నోట్ల మట్టి కొట్టడం కోసం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయోగం ఇది. ఇవాళ నిజంగా కూడా పరిస్థితులు ఏమన్నా కొంత అక్కడిక్కడ ఉంటే స్థానికంగా డిమాండ్లకు అనుగుణంగా చిన్న సవరణలు చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది చేయకుండా మొత్తం వ్యవస్థనే గందరగోళపరిచేటట్టుగా సమాజంలో లేని అపోహలు లేని ఆందోళన క్రియేట్ చేసేటట్టుగా ఒకటి న్యాయపరమైనటువంటిది, 2 మొత్తం సిస్టమ్ని ఫ్రీజ్ చేయటం. ఇప్పుడు రిక్రూట్మెంట్ సిస్టమ్నే ఫ్రీజ్ చేయటం. ఇప్పుడు కొత్త కమిషన్ అట 6 నెలలట, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఫ్రీజ్ చేయడం, రిక్రూట్మెంట్ సిస్టమ్ని ఫ్రీజ్ చేయడం. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వేసేటట్టు ఉండదు. అది జరిగితే ఈ పేరు మీద 3 ఏళ్ళ కథం క్లోజ్, ఉద్యోగాలు ఉండవు. అది గ్రహించినటువంటి నిరుద్యోగులు ఇలా కడుపు మండి బాధ అనిపించి వాళ్ళు ఏమైందంటే ఇంతకంటే న్యాయం ఇంతకంటే దుర్మార్గం ఏముంది ఇంకా అని చెప్పేసి బాజాప్తా అదే అశోక్ నగర్లో నిన్న భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ డమ్మీ క్యాలెండర్ మాకు గ్రాఫిక్స్ చూపించి ఇంత మోసం చేస్తారా, ఇంత దుర్మార్గమా అని చెప్పేసి వాళ్ళు కడుపు మండి నిన్న చేసిండ్రు. సేమ్ అదే ఇవాళ ఖచ్చితంగా కూడా నిజాయితీ ఉంటే తక్షణమే గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలి, తక్షణమే గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయాలి, తక్షణమే మెగా డిఎస్సి వేయాలి, ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ చాలా రకరకాల రిక్రూట్మెంట్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు గుర్తించండి. మీరు ఇచ్చినటువంటి అప్పటికే చేసేటటువంటి వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ పంచడం కాదు, నోటిఫికేషన్స్ అండి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేసి చేయాలని చెప్పేసి వాళ్ళ చెప్తారు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 ఏళ్ళు పూర్తయినా ఇంకా కూడా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతోనే కడుపు మండిన నిరుద్యోగులు భోగి మంటల్లో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ని మంటల్లో తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారని చెప్పి రవి గారు స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ రావట్లేదనే ఒక తీవ్రమైన అసంతృప్తి ఆగ్రహంతో నిరుద్యోగులు ఏకంగా జాబ్ క్యాలెండర్ను భోగి మంటల్లో వేసి తగలబెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిరసనలు రోజు రోజుకు కూడా ఒక్కో రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్లో చూసాం, దాని తర్వాత అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్న సందర్భం. ఎట్లా చూడాలి నిరుద్యోగుల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఆగ్రహ జ్వాలని కావచ్చు, అసంతృప్తిని కావచ్చు? స్పష్టంగా ప్రభుత్వము అంటే రాజ్యాంగబద్ధంగా మేనిఫెస్టో అంటే అది ఆల్మోస్ట్ లీగల్ డాక్యుమెంట్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లో పోయింది. ప్రజల మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేసారు. అది 6 గ్యారంటీలు కావచ్చు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ముందు ఆ పార్టీల యొక్క మేనిఫెస్టోను పెడతాయి. పెట్టిన తర్వాతనే ఎలక్షన్ పోవడం జరిగింది. ఆ మేనిఫెస్టోని నమ్మే తెలంగాణ సమాజం నీకు ఓట్లు వేసినారు. సో నువ్వు ఓట్లు వేసినాక నువ్వేం చేసినావు? నువ్వే ఒక అద్దు నిర్ణయించుకున్నావు. ఏమని? 100 రోజులలో నేను 6 గ్యారంటీలు చేస్తా, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నువ్వు నిర్ణయించుకొని నువ్వు చెప్పిపోయినావు. ఈ రోజు నేనేమంటున్నా అంటే సూటిగా ఈ రాహుల్ గాంధీ దేశాన్ని కాపాడాలి, ప్రపంచాన్ని కాపాడాలి, ఆ రాజ్యాంగం సేవ్ డెమోక్రసీ అనే రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి నా నిరుద్యోగ విద్యార్థులతో ఛాయ్ తాగిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడ పన్నాడు రాహుల్ గాంధీ? ఏడ పండుకున్నాడు? ఏడ ఉన్నాడు? రాహుల్ గాంధీ రావాలి, ప్రియాంక గాంధీ రావాలి. ఇంకా అదేవిధంగా మన గొప్ప మేధావులు ఎవరైతే ఉన్నారు, కోదండ రామరెడ్డి, అదేవిధంగా ఆకునూరు మురళి, బ్లా 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 చాలా మంది మేధావులు. ఈ మేధావులంతా కూడా ఈ ఉద్యోగ క్యాలెండర్కు జాబ్ క్యాలెండర్లకు మేము ఉండి దగ్గర ఇప్పిస్తాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్నారు. ఆ విద్యార్థులే కదా ఊరు తిరిగి నీకు 4 ఓట్లు ఇప్పించి నేను గెలిపించిండ్రు. కానీ ఈ రోజు కోదండ రామరెడ్డి ఎక్కడున్నాడు?
ఆకునూరు మూర్లు ఎక్కడ ఉన్నాడు? ఇంకొక ప్రొఫెసర్ మనం మాట్లాడతారు, చింతకింది కాసిము విద్యను పెళ్లి చేసుకున్నాడట ఈ ముఖ్యమంత్రి. మరి ఏడమైంది నాయన విద్య? నేనేమంటున్నా అంటే ఈ వర్గాలను నిరుద్యోగులను మోసం చేసింది ప్రభుత్వము. నిరుద్యోగులను కాదు, మొత్తం తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. ఒక్క వర్గం అంటే ఒక వర్గం కూడా లేదు. ఈరోజు ఎందుకు నువ్వే చెప్పినావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి. బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను నోటిఫికేషన్లను మొత్తం ఇచ్చి అయిపోయిన వాటిని సర్టిఫికెట్లు సిగ్గు లేకుండా ఏది మన ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇచ్చినావు. ఎంత నువ్వు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు అందులో మిగతా గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు జస్ట్ లెటర్లు ఇచ్చి ఇవన్నీ నేను ఇప్పించుకున్నాను నీ ఖాతాలో పెట్టుకొని ఈరోజు 74,000 ఉద్యోగాలు ఇచ్చినా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. చివరికి ఏమైంది తెలుసా? డీజీపీకి జనరల్ పోస్టింగ్ ఇస్తే ఆన్గోయింగ్ ప్రాసెస్, ఆయన కూడా ఓ పత్రం ఇచ్చి అది కూడా ఉద్యోగం అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేనేమంటున్నంటే నువ్వు ఇచ్చిన హామీలేంది, ఈ తెలంగాణ సమాజానికి నువ్వు ఇచ్చిన హామీలేంది, నీ ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, దాంట్లో ఎంతవరకు చేసినావు? ఈరోజు నిరుద్యోగులు ఏమడుగుతున్నారు? ఆడ ఖాళీలు ఉన్నాయని చెప్పినావు కదా బిడ్డ, ఆ ఖాళీలు పూరించు, మేము ఎగ్జామ్ రాస్తాం, మేము నోటిఫికేషన్లు ఇవి మా ఉద్యోగాలు కావాలంటుండ్రు. నువ్వేమంటున్నావు? నువ్వు నోటిఫికేషన్లే లేవు, ఏది లేదని నువ్వు చెప్తున్నావు. ఎటువైపు తీసుకుపోతున్నావు తెలంగాణ సమాజాన్ని? నిరుద్యోగులను ఎట్లా మోసం చేస్తున్నావు, ఎందుకు మోసం చేస్తున్నావు అనే దగ్గర ఇక్కడ ఆన్సర్ లేదు రేవంత్ రెడ్డికి. ఆయనకు కావాల్సిన ఉద్యోగం ఆయనకు వచ్చింది, ఆయన అన్నదమ్ములకు కావాల్సిన ఉద్యోగాలు ఆయనకు వచ్చినాయి, వాళ్ళ దందాలు వాళ్ళ నడుస్తున్నాయి. కానీ ఈరోజు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఒక్క పోలీసు వాళ్ళు లేకుండా వస్తా అన్నాడు. ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చినావు? ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి నిర్బంధించి వచ్చినావు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి? ఎట్లా వచ్చినావు నువ్వు? అంటే నేనేమంటున్నా, తెలంగాణ సమాజం అంతా ఇది గమనిస్తుంది. తెలంగాణ సమాజం అంతా గమనించి నీకు తగిన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నువ్వు ఇంతవరకు చేయకపోతే. ఇంతకుముందు పెద్దలు రవాణా చెప్పారు అద్భుతంగా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేదా అద్భుతంగా డీసెంట్రలైజేషన్. ఈరోజు జిల్లాలను మాది ఆదిలాబాద్ జిల్లాన ఎక్కడ నుంచి కొమరంభీము, ఎక్కడ బెజ్జూరు, ఎక్కడ కౌటాల, ఎక్కడ నీల్వాయి నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 6-7 గంటలు 6-7 గంటలు. ఈరోజు కొమరంభీం అర్ధ గంటల ఆసిఫాబాద్ పోవచ్చు, నీల్వాయి నుంచి చెన్నూరు నుంచి అర్ధ గంటల మంచిర్యాల పోవచ్చు. అంత అద్భుతంగా నువ్వు వికేంద్రీకరణ చేస్తే పరిపాలన విధానాన్ని కలెక్టర్ ఎంఆర్ఓ లాగా దగ్గరికి వచ్చిండు. ఒక హాస్పిటల్ ఇంతకుముందు అన్న చెప్పిన ఇవన్నీ చేస్తే వాటిని ధ్వంసం చేస్తా అంటావు. ఒకవైపు ఏమో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో పంటలలో నెంబర్ 1, వరి ఉత్పత్తి ధాన్యంలో నెంబర్ 1, గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నెంబర్ 1, చేపల ఉత్పత్తిలో నెంబర్ 1, నీళ్లను ఆపడంలో నెంబర్ 1 ఈ దేశంలో చేస్తే నువ్వేం చేస్తున్నావు నాయన? ఆగమాగం అడివాడివి. ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. నాకు తెలుసన్న ఊళ్ళల్లో మా అక్క జిల్లలు బిందెలు మోస్తే రవికలు చినిగిపోతే తువాలలు వేసుకొని బిందెలు మోసిన రోజులు మా అక్క జిల్లలు చూసిన నేను మోసిన. ఈరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఊరు కట్టలు తెగిపోతే నీళ్లు లేక ఆ మట్టి తోలుకునే పరిస్థితి ఉండే, ఏది రాగడి. ఈరోజు ప్రతి ఊరిలో చెరువు నిండిపోయింది. మిషన్ కాకతీయ ఇంత అద్భుతంగా పరిపాలన చేసి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి 2.64 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1 చేసి ఇంత అద్భుతంగా పరిపాలన చేసి సిస్టమ్ డెవలప్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఉద్యోగులను మోసం చేస్తేవి, అక్క జిల్లాలను మోసం చేస్తేవి, మా అయ్య వాళ్ళ పింఛన్లను మోసం చేస్తేవి. ఏ వర్గం అన్నా ఒక వర్గం హ్యాపీగా ఉన్నదా? ఈరోజు అదే అందులో భాగంగానే ఈరోజు నిరుద్యోగ యువత నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు ఆగమైపోవాలని అని ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు ఇది అన్నట్టు ఇది ఫేక్ క్యాలెండరు అని ఈరోజు భోగి మంటలు కాలపెట్టేది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ కోదండరామరెడ్డి మాట్లాడాలి. ఇప్పుడు ఈ కోదండరామరెడ్డి ఆ రోజు చెప్పిండు కదా, వత్తాసు పలికిండు కదా, నేను దగ్గరుండి జాబ్ క్యాలెండర్ రేపిస్తా అని చెప్పిండు. ఆ పెద్ద ప్రపంచ మేధావైన ఆకునూరు మురళి మాట్లాడాలి. కింద కాసిం గర్భి నీ పిల్లలే కదా అక్కడ మాట్లాడాలి వీళ్ళ ముందు. ఎందుకు మాట్లాడతలేరు అంటే మీకు పదవులు వచ్చినాయి, పెదవులు మూసుకున్నారు. పదవులు రాగానే పెదవులు మూస్తున్నారు. అంటే నేను ఏమంటున్నా, మేధావి వర్గం అనేది ప్రజల వైపు నుండి ప్రశ్నించాలి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, కానీ నువ్వు ప్రజల వైపు నుండి ప్రశ్నించకుండా పరిపాలన చేసే నాయకుల వైపు ఉండి నువ్వు పదవులు తీసుకొని కురుకుతే ఎట్లా? ఇది తెలంగాణ సమాజం అడుగుతుంది, మిమ్మల్ని నిలదీస్తుంది మీరు రోడ్డు మీదకి వస్తే. కానీ ఈరోజు ఉద్యోగస్తులను మొత్తం నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మీకు 3 ఏళ్ళ అధికారం ఉంది. నువ్వు నోటిఫికేషన్లు
గ్రూప్ 1 అయ్యి గ్రూప్ 2 అయ్యి ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని భర్తీ చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినావు కదా ఆ రోజు. చెప్పిన వాటి ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు తెలుసు కదా. తెలిసిన ఉద్యోగాలు నోటిఫికేషన్ అయ్యి నా తమ్ముళ్ళు ఉన్న అన్నలకు నా చెల్లెళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఒక విద్యార్థిని అడిగింది, నీకు ఉద్యోగం వస్తే సరిపోతుందా రేవంత్ రెడ్డి? నేను గ్రూప్ 1 చదువుకొని ఉన్నా, 6 నెలల నుంచి సంవత్సరం నుంచి చదువుకొని కష్టపడి చదువుకుంటున్నా హాస్టల్లో ఉండి, నాకు నోటిఫికేషన్ అయ్యి నేను ఉద్యోగం తెచ్చుకుంటా, నేను ఏ ముఖం పెట్టుకొని నేను ఇంటికి పోవాలని అడిగింది. ప్రెస్ వాళ్ళ మాట ఎంత బాధ. ఇది మనం మాట్లాడుతున్నది కాదు, ఒక బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్నది కాదు. అక్కడ ఒక చెల్లె అడిగింది యూనివర్సిటీలో. ఇవి కనిపిస్తలేవా మేధావులకు, పౌర సమాజానికి ఇది కనిపిస్తలేదా? ఇప్పుడు ఇక్కడ సమాధానం చెప్పాల్సిందే. రేవంత్ రెడ్డి దొంగ మోసగాడని తేలిపోయింది. నీ కోదండ రామరెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, ప్రియాంక గాంధీ చెప్పాలి, ఆకునూరు మురళి చెప్పాలి, చింతకింది కాసిం చెప్పాలి. వీటికి సమాధానం ఎవరు చెప్తారు? మీరే కదా ఆ రోజు మాట్లాడింది, మీరే కదా. ఈ ప్రభుత్వం వద్దు, ఆ ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రభుత్వం వస్తాయని కాలుకు బల్బం కట్టుకొని నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఊరు తిరిగి అయ్యవ దగ్గర పోయి కాళ్ళు ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించారు కదా. మాకు ఉద్యోగం వస్తుంది అంటే, మా బిడ్డల కంటే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ఓట్లు వేసారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఎక్కడ దాచుకున్నారు మీరు? రాండి, బయటికి రాండి, చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎప్పుడు వేస్తాడో చెప్పండి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇప్పటికైనా ఎవరైతే మేధావులు అనుకున్న వాళ్ళు, పౌర సమాజం అనుకున్న వాళ్ళు ఉద్యోగస్తుల వైపు నిరుద్యోగుల వస్తువులు నిలబడి వాళ్ళ నోటిఫికేషన్ల కోసం పోరాటం చేయాలి. 100% ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది, తప్పకుండా కొట్లాడతాం. కానీ లేని పక్షంలో రాహుల్ గాంధీ ఏ మాత్రం ఉన్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానం ఉన్నా, రమ్మన్ అశోక్ నగర్కు, రమ్మన్ దిల్షు నగర్కు, రమ్మన్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కు, వాళ్ళ బాధ ఏదో తెలుస్తుంది. అంటే మొత్తం సమాజాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ, మొత్తం సమాజాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరిపాలన చేస్తున్నది. కాబట్టి ఉద్యోగస్తులే కాదు, ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు, ఏ వర్గం కూడా సంతోషం లేరు. చివరికి చింత చెట్ల కింద అరుగుల మీద కూర్చునే మా అయ్య వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. 2000 పోయి 4000 ఇస్తానన్నాడు, ఈ అటే బాయ కదా అని అంటున్నారు. 2000 బదులు 4000 ఇస్తాను. ఏ వర్గం అన్నా? నువ్వు బోనస్ ఇచ్చివా ఓట్లకు? నువ్వు రైతు బంధు చేస్తావా? రైతు రుణమాఫీ చేస్తావా? రైతు బీమా కడతావా? ఏమి ఇచ్చినావు నువ్వు? ఏమి ఇవ్వలేదు. నువ్వు రియల్ ఎస్టేట్ ద్వారా 4th సీట్ అని 5th సీట్ అని వేలాది ఎకరాలు సంపాదించుకుంటున్నావు తప్ప ఏమీ లేదు. ఇదంతా సమాజం గమనిస్తుంది. మేధావర్గం వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. లేని పక్షంలో 3 ఏళ్ళు ఇంకా అవకాశం ఉంది మీకు. వేయండి నోటిఫికేషన్. ఎందుకు వేయాలనేది పోరాటం, అల్టిమేట్ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకు? మీరు ఇచ్చిన హామీని కదా మేము అడుగుతున్నది. ఏం అడుగుతున్నాం? మేము గొంతమ్మ కోరికలు అడుగుతున్నాం. నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పి మేనిఫెస్టో పెట్టావు. ఆ మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టావు. నువ్వు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇవి నోటిఫికేషన్ లేయి. ఒక్క హామీ అన్న, ఒక్క హామీ. నువ్వు 2500 ఇస్తానంటివి, తులం బంగారం ఇస్తామంటివి, మా చెల్లెలకు స్కూటీలు ఇస్తానంటివి, మా అయ్య వాళ్ళకు 4000 పింఛన్ ఇస్తానంటివి, నేను 15,000 రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తానంటివి. ఏదన్నా ఒక్కటన్నా నువ్వు చేసినావా? సో తెలంగాణ సమాజాన్ని నిండా మోస్తున్నాడు రేవంత్ రెడ్డి. స్పష్టంగా మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. తెలంగాణ యువత ఊరుకోదు. ఇది విప్లవాల గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ, దళిత బహుజన సామాజిక ఉద్యమాల గడ్డ. ఊరుకోదు. ఎవరినైనా మెడల్ వస్తుంది తప్పకుండా. రేవంత్ రెడ్డి నిన్ను కూడా మెడల్ వస్తుంది. ఇది షాంపిల్ మాత్రమే. ఈ ధర్నాలన్నీ, పోరాటాలన్నీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో. తెలంగాణ కోసం ఎంత దూరం అంటే అంత దూరం పోయారు. నిన్ను తెచ్చినోడిని దించడం ఎంతసేపు? తెలంగాణ యువతకు, తెలంగాణ సమాజానికి 2 నిమిషాలు కాదు. సో కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా నోటిఫికేషన్ అయ్యి, లేని పక్షంలో తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రజా కోర్టులో నిన్ను ఉరిశిక్ష వేస్తారు. ఈ మేధావులకు కూడా చెప్తున్నా, మేధావులు కూడా ఉరిశిక్ష పడుతుంది ప్రజా కోర్టులో. ప్రజలలో బొమ్మని కోదండ రామరెడ్డిని ఎక్కడ పోతలేడు. ఆయన ఎమ్మెల్సీ పదవి చూసుకొని కూర్చుంటాడు అంతే. ఇంకో గన్మెన్ ముంగటో గన్మెన్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అంతకంటే మీకు ఏం లేదు. మరి ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు విద్యార్థుల నుండే కదా వచ్చింది. నువ్వు విద్యార్థుల నిన్ను తండ్రి అనుకున్నారు కదా, నువ్వు మా నాయకుడు అనుకున్నారు కదా, నువ్వు గొప్ప మేధావి అనుకున్నారు కదా, నువ్వు మా వైపున మాట్లాడతావు అనుకున్నారు కదా. ఎందుకు మాట్లాడతలేవు మరి ఉద్యోగాల గురించి? సో కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం గుర్తిస్తున్నది. తగిన సమయంలో ఎలాంటి అవకాశం వచ్చినా కూడా ఊరుకోదు. తెలంగాణ యువత పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ మెడల్ వస్తుందని చెప్తున్నాను. రవి గారు, మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇంతవరకు చూసాం తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు, 3 జర్నలిస్టులు, అది కూడా పండుగ పుట్ట సంక్రాంతి వేళ 3 జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశంలో? సీతారాం రాజు గారు, ముందుగా తెలంగాణ 3 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళే తెలంగాణ బిడ్డలు. దొంతు రమేష్ గారు కానీ, పరిపూర్ణచారి, సుధీర్, 3 బహుజన బిడ్డలు.
సమాజం పట్ల ఇంత ప్రేమతోటి తనలాడి పనిచేసేటటువంటి వాళ్ళు ఈ ముగ్గురిని అరెస్టు చేయటాన్ని తెలంగాణ జర్నలిస్టు ఫోరం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు జర్నలిస్టులని బలి చేయటం అనేది, పండగ పూట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చెల్లింది. వీళ్ళ విష సంస్కృతి ఎక్కడైనా దేన్ని క్షమించదు, ఎవరిని వదిలిపెట్టదు అన్నదానికి అలాంటి ఉదాహరణ. నిజంగా సిట్టు ఓకే వేసిండ్రు, నిన్నేసిండ్రు, విచారణకు వాళ్ళకు నోటీస్ ఇచ్చో లేకపోతే ఇచ్చో రేపు రమ్మని పండగ పైన రమ్మని చెప్పేసి నేను పారిపోయేటోళ్ళు కాదు. రోజు నిరంతరం ఒక 3.5 దశాబ్దాలుగా దొంతు రమేష్ కానీ, పరిపూర్ణచారి కానీ, మిగతా వాళ్ళు కానీ సుదీర్ఘమైన ఒక జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటము, రాత్రి పండగ పూట ఇళ్లలోకి పోయి ఫ్యామిలీని భయపెట్టి అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. అది అంతర్గత రాజకీయాలని జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్యలో పంచాయతీల్ని డైవర్ట్ చేయటం కోసం వాడుకున్నటువంటి ఎత్తుగడ పన్నాగం తప్ప మరేం కాదు. ఇంటికి ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే ఫస్ట్ ఎవరిని అదుపులోకి తీసుకోవాలండి? ఆ సంస్థ చైర్మన్ నరేంద్ర చౌదరిని తీసుకోండి, సంస్థ ఎడిటర్ని తీసుకోండి. వాళ్ళని వదిలేసి అరే బతుకు తెరువు కోసము, అస్తిత్వం కోసము వాళ్ళు ఏదో పనిచేసేటటువంటి జర్నలిస్టులని వాళ్ళ జీవితాలను పండగ పూట ఫ్యామిలీస్ ముందు హింస పెడతారా, ఇబ్బంది పెడతారా? ఇంత దుర్మార్గమా ఇదా మీరు చెప్పేటటువంటి? రాహుల్ గాంధీ బోధించినటువంటి రాజ్యాంగాన్ని పెట్టుకొని దేశం మొత్తం తిరిగేటటువంటి మీరు చెప్పే రాజ్యాంగ ప్రవచనాలు ఇవా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి, మల్లికార్జున ఖర్గే గారి సమాధానం చెప్పాలి, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇంత దిక్కుమాల రాజకీయాలు చేసుకుంటా, అన్ని ప్రజలు ఉసురు పోసుకుంటా, దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా మీ గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడము 2 సంవత్సరాలుగా జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఇది తెలంగాణ జరుగుతున్నది అదే. కానీ రాహుల్ గాంధీ గారికి కనిపించదు ఇది. కానీ పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగం పట్టుకొని ప్రవచనాలు చెప్తాడు ఆయన. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటాడు, రాజ్యాంగానికి పరీక్షను మేము తప్ప ఇంకెవ్వడు లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తుంది? హైడ్రా పేరు మీద పేదోడు ఉసురు పోసుకుంటుంది, మూసీ ప్రక్షాళన పేరు మీద పేద మధ్య తరగతోడు ఉసురు పోసుకుంటుంది, భూముల పేరు మీద నీ ముఖ్యమంత్రి నీ మంత్రివర్గం, నీ మంత్రులు అన్ని వర్గాలను దౌర్జన్యం, దాష్టికం చేస్తుంది. మీకు కనిపించదు. వాళ్ళ బాధితుల ఆర్తనాదాలు కనిపించవు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తే 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి చెప్తామంటే దాన్ని అడిగితే నిరుద్యోగులని కనీసం దానికి ఉరికిచ్చి కొడుతుంటే, ఆడపిల్లల్ని ఈడ్చుకుంటే కొట్టుంటే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి కనిపించదు. ఇదా మీరు చేసేది? ఇదా మీ ప్రజాస్వామ్యం? మీ మార్క్ ఇదా? మీ ఇంద్రమరాజ్యం? సిగ్గుండాల మాట్లాడటానికి. ఏం పండుగ పూట జర్నలిస్టులు ఏం అంత నేరస్తులా? ఈ దేశాన్ని పారిపోయేటటువంటి వాళ్ళ మీరు, మీ మంత్రులు ఈ గడిచిన 2 ఏళ్ల కంటే చేసేటటువంటి దాష్టికం కంటే, దౌర్జన్యం కంటే ఇవాళ జర్నలిస్టులే ఎవడు? అసలు చేయండి. అసలు ఆ కథనాన్ని, దాని వెనుక జరిగినటువంటి కథనాన్ని ఇన్పుట్స్గా ఇచ్చినటువంటి వాడు ఎవడు చెప్పండి? ఫస్ట్ తీయండి. సిట్ అది చెయ్యాలి. సిట్ విచారణ చేయాల్సింది ఏంటిది? ఈ కథనం జర్నలిస్టులకు సోర్స్ ఉంటుందండి. నేను జర్నలిస్టుగా 3 దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వాడిని. జర్నలిస్టులకు ఒక సోర్స్ వస్తుంది, ఒక నుంచి సమాచారం వస్తుంది. ఆ సమాచారం ఆధారంగా కొంత ఆఫ్లైన్ స్టోరీస్, కొంత విజువల్స్ ఉండి, కొన్ని విజువల్స్ లేకుండా నడిపే స్టోరీస్ కొన్ని ఉంటాయి. ఈ కథనం వెనుకున్నటువంటి అసలు సూత్రధారి ఎవడు? ఈ కథనం ఎవరి ప్రయోజనాల కోసం వచ్చింది? ఇది బరాబర్గా ఈ 5th ఎస్టేట్ని బలిపెట్టి, 5th ఎస్టేటే మా జీవితం అనుకొని పనిచేసే జర్నలిస్టులని బలి పెట్టడానికి కారణం ఏంటంటే, 4th ఎస్టేట్ జర్నలిస్టులను బలిపెట్టడానికి కారణం ఏంటంటే 5th ఎస్టేట్ సంబంధాలు, అక్రమ సంబంధాలు. 5th ఎస్టేట్ ఏంది? మరి నరేంద్ర చౌదరి మీద ఎందుకు పెట్టట్లేదు? నరేంద్ర చౌదరికి నీకున్నటువంటి 5th ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంబంధాలేనా, భూముల సంబంధాలేనా? మరి ఆయన మీద కదా పెట్టాల్సింది. ఇంత జరిగి సొంత సంస్థ జర్నలిస్టులని, తెలంగాణ జర్నలిస్టులని పండగ పూట అరెస్ట్ చేస్తే ఆ సంస్థ ఇప్పటికి కనీసం చూపించట్లేదట. ఇదేం దౌర్జన్యం అండి? ఇంతకంటే దాష్టికం ఏముంది? సొంత సంస్థని, ఉద్యోగులను కూడా కనీసం అరెస్ట్ చేస్తే పండగ పూట
ఆ ఛానల్ కనీసం దాన్ని చూపించకపోతే ఇదేం విలువలు, ఓకే, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం పత్రికా స్వేచ్ఛ? మీ యాజమాన్య అవసరాల కోసం, మీ ప్రయోజనాల కోసం రైట్ మీరు ఏది పడితే అది ప్రచారం చేస్తే బలిపశువులు మా జర్నలిస్టులు మా తెలంగాణ బిడ్డలు, ముగ్గురు తెలంగాణ బిడ్డలు. ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దొంతు రమేష్ మహబూబాద్ జిల్లా, పరిపూర్ణచారి నల్లగొండ జిల్లా, మా సొంత ప్రాంతం చండూరు మండలము, సుధీరు జనగాం జిల్లా. ముగ్గురు పాపం జర్నలిజంలో 3 దశాబ్దాలుగా పైగానే పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఎస్ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా వృత్తి కోసం, వృత్తి విలువల కోసం, వృత్తి నిబద్ధత కోసం తెలంగాణ పట్ల ఇంత ప్రేమతోటి తనలాడేటటువంటి వాళ్ళే. ఇలా పంటకు పుట్ట వాళ్ళకి గీ అరాచకం చూపిస్తారా? శ్రీనివాస్ గారు బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి మూల్యం చెల్లిస్తారు. దీని వెనుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ దాష్టికం బయటపడుతుందని, వాళ్ళ దొంగతనం బయటపడుతుందని, వాళ్ళ అంతర్గత రాజకీయంలో ఉన్నటువంటి నీచ సంస్కృతి బయటపడుతుందని డైవర్షన్ చేయడం కోసం ఇప్పుడు జర్నలిస్టులని ఇప్పుడు రాత్రి చేయటం బరాబర్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటుంది, వదిలిపెట్టేది ఉండదు. రైట్ స్పష్టంగా ఏదైతే జర్నలిస్టులను దాదాపు 3 దశాబ్దాలుగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దొంతు రమేష్ కావచ్చు, సుధీర్ అన్న కావచ్చు, అదేవిధంగా చారణ కావచ్చు, ఈ అరెస్ట్ చేసిన దాన్ని ఖండిస్తున్నాం స్పష్టంగా. అదేవిధంగా నేనేమంటున్నానంటే దీని కుట్ర ఎవరున్నారు, దీని కుట్ర దాగి ఉంది. ఆ కుట్రలో ఒక జర్నలిస్టును ప్రజల కోసము, ప్రజల హక్కుల కోసం మాట్లాడి రాతలు రాసే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండోది, ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న నాకు 2000 కంటే ముందు తెలంగాణ కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ రాకముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఎన్కౌంటర్లు ఎట్లయితే రాత్రి జర్నలిస్టులను కూడా నక్సలైట్గా చిత్రీకరించి అరెస్ట్ చేసిండో సేమ్ నాకు ఇప్పుడు అట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే. అంటే ఎవరి డైరెక్షన్లో నువ్వు పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి, ఎవరి కోసం నీ అంతర్గత మంత్రుల కుమ్ములాటలు, తొక్కులాటలు, మూటల పంచాదుల కోసం ఒక పేద బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు ఎందుకు అరెస్ట్ చేసినావు? ఎవరు మాట్లాడినరు? ఏం ఇష్యూ జరిగింది? నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇష్యూ కదా. కోమటిరెడ్డి ఇష్యూ నీకు మంత్రివర్గంలో జరిగిన ఇష్యూను ప్రజలకు చూపిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా? ప్రజల వైపున మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేస్తావా? అంటే ఏమైతుంది? నిరంకుశల పాలన చేస్తున్నావు నువ్వు. నీ గురువు నియంత పాలన చేసిండో ఆ నియంత పాలన చేస్తున్నావు ఈరోజు స్పష్టంగా. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎవరైతే ఆ సంస్థకు చైర్మనో, సంస్థ ఎండీనో ఆయనను అరెస్ట్ చేయాలి. ఎందుకు ఈ పండుగ పూట ఈరోజు తెలంగాణలో వాళ్ళ కుటుంబాల నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, వాళ్ళు కసబులా, ఈ దేశాన్ని కుట్రలో చేయడానికి వచ్చిన వాళ్ళ? ఎవరు వాళ్ళు? ఈ తెలంగాణ బిడ్డలు, వాళ్ళు ఉద్యమ బిడ్డలు. ఈ తెలంగాణ నువ్వు కూసున్న ముఖ్యమంత్రి సీటు రావడానికి తెలంగాణ కోసం పోరాటం చేసిన జర్నలిస్టులు వాళ్ళు. వాళ్ళని ఈరోజు పండుగ పూట అరెస్ట్ చేస్తావా? తెలంగాణ సమాజం అంతా ఏకమవుతుంది. నిన్ను ఎక్కడ ఉరి తీయాలో అక్కడ ఉరిస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊరుకునేది లేదు, ఊరుకోదు. తెలంగాణ సమాజం మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, నిరంతరం ప్రశ్నిస్తుంది, దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. అంత సిద్ధాంతమైన, అంత నైతికత, అంత హేతుబద్ధం ఉన్న సమాజం తెలంగాణ సమాజం. నువ్వేంది, నీ లెక్కేంది? నిన్న కాక మొన్న 4 ఓట్లతో వచ్చినావు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వాళ్ళని ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రోడ్డు మీదకి వచ్చి జర్నలిస్టుల వైపు నిలబడుతుంది, కలబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేక శక్తులకు కోసం పనిచేశాడు. ఇదే దొంతు రమేష్ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా వరంగల్ నుంచి ఢిల్లీ వరకు జరిగినటువంటి జర్నలిస్ట్ ఉద్యమంలో, తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాడు. ఒక సందర్భంలో లాఠీ దెబ్బలు తిని గాయపడినటువంటి వాడు కూడా. అటువంటి వాళ్ళని ఇవాళ మీకు అంత అన్యామా? తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. ఇవాళ బేషరతుగా విడుదల చేసి తర్వాత మీకు కావాల్సిన సమాచారం ఏముంటే వాళ్ళ నుంచి తీసుకోవాలి. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని రాతపూర్వకంగా అడగండి, మీ విచారణ ఏందో అడగండి, కానీ వాళ్ళ బేషరతుగా వదిలేయాలి, వదిలిపెట్టాలి. లేకపోతే బరాబర్గా తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకుంటారు. పండుగ పూట తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం అత్యంత దారుణం అని చెప్పేసి రవి గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను ఉపేక్షించదు. తెలంగాణ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు కూడా వెంటనే వారిని విడుదల చేయడంతో పాటు పూర్తిగా ఈ మొత్తం వ్యవహారానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే రవి గారు చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.